హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ఇదైతే శుక్రవారం మార్నింగు నేనైతే వినాయకుని గుడికి వెళ్ళానండి. ఎందుకు అంటే అమ్మవారికి మా ఫ్రెండ్ ఒడిబియ్యం ఇస్తుందండి. అమ్మవారికి చీర కట్టించల్లా అని పిలిస్తే సరే అని చెప్పేసి ఇంట్లో పని కూడా ఆపుకొని గుడికి అయితే వెళ్ళానండి. గుడికి వెళ్ళిన తర్వాత అన్నపూర్ణేశ్వరికి అండి శారీ అయితే కట్టించేశాను. తర్వాత ఒడిబియ్యానికి అయితే రెడీ చేస్తున్నారనమాట. సో ఒడిబియ్యము నేను ఇద్దరు కూడా ఒడిబియ్యం పోసేసిన తర్వాత చూడండి అమ్మవారికి ఈ శారీ అనమాట తను తీసుకొచ్చింది. నేనైతే కట్టించాను. ఒడిబియ్యం కూడా కట్టేశామండి పోసి. అయిపోయిన తర్వాత స్వామి అయితే పూజను జరిపించారు. ఈ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చీర కట్టేయడం ఒడిబియ్యం పోయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నానండి చాలా. సో ఇదంతా చేసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో నేనైతే కొంచెం ఆలస్యంగా పూజను జరుపుకున్నానండి. మార్నింగ్ అయితే పూజనైతే నేను ఇలా చేసుకుంటాను. ఈవినింగ్ అయితే వాయినాలు వేయడానికి ముత్తైదులను పిలుస్తాను. ఇంటి నుంచి గుడి నుంచి వచ్చిన తర్వాత కలశాన్ని ఏర్పాటు చేసుకొని మొదటైతే ఇంట్లో వండిన ప్రసాదంతో ఈ విధంగా పూజ జరుపుకున్నానండి. ఇదండి వీడియో నచ్చితే లైక్